ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి బైబిల్లో తెరచి ఉంచండి. 143వ సంకీర్తన, కీర్తనల గ్రంథములో నుండి 143వ సంకీర్తన 10వ వచనం మొదటి భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దేవుడు తన వాక్యమును మన వెనుకడిలో దీవించుగాక. ఈ కీర్తన చక్రవర్తి అయిన దావీదు కీర్తన. ఈ కీర్తనలోని భావగర్భితమైన మాట ఏమని ఉందంటే, కీర్తనకారుడు అంటాడు, నీవే నా దేవుడవు అంటాడు. నిజంగా యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని మనకు కీర్తనలో మనకు కనపడుతుంది. ఎవరైతే ఆ మహోన్నతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నారో వారి జీవితము ధన్యకరమైనది, వారి జీవితము ఆశీర్వదింపబడింది, వారి జీవితము మహోన్నతమైన దేవుని కృపను నొందినది. అందుకనే దావీదు అంటాడు, ఏమని అంటాడు, నీవే నా దేవుడు. కనుక ఆ మహోన్నతుడైన దేవుడే తనకు దేవుడై ఉన్నాడని, ఆ దేవుడే తనకు ఆధారమని, ఆ దేవుడే తనకు నిరీక్షణ అని, ఆ దేవుడే తనకు కృపనిచ్చేవాడని దావీదు యొక్క అభిలాష, దావీదు యొక్క ఆలోచన. అందుకే అంటాడు, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అంటాడు. ప్రియ విశ్వాసి, దేవుని సన్నిధానములో నేర్చుకోవటానికి, ఆయన కాడి కింద తలవంచడానికి దావీదుకు ఎంత ఇష్టమండి. అందుకనే నీవు నాకు నేర్పు దేవా అంటాడు. ఏది నేర్పమంటే, ఆ జీవితంలో దావీదు యొక్క జీవితం దేవుని చిత్తానుసారంగా నడవాలి. దావీదు యొక్క జీవితం దేవుని యొక్క సంకల్పానుసారంగా నడవాలని దావీదు యొక్క అభిలాష అయి ఉంటున్నది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఆ మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన ప్రభువు నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలో సశరీరుడుగా వచ్చి మన కొరకు, మన పాపముల కొరకు ఆ కల్వరి గిరిలో మన కొరకు రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా మనకు పాప విమోచన దొరికింది. ఆ రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాము. అందుకనే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అని అపోస్తలుడైన పౌలు అంటాడు. మరి మన సొత్తు మనం కాకపోతే మన మీద మనకే హక్కు లేదని అర్థం. మనకు సర్వ హక్కులు మన మీద ఎవరికి ఉన్నాయంటే, మనల్ని విలువ పెట్టి కొన్న మహోన్నతుడైన ప్రభువుకే అది చెల్లుతుంది. ఆ ప్రభువే మనకు సర్వాధికారి అయి ఉంటున్నాడు. ఆ ప్రభువే మన జీవితంలో హక్కుదారుడై ఉంటున్నాడు. కనుక మనము మన చిత్తానుసారంగా ప్రవర్తించడం కాదు. క్రైస్తవ జీవితం అంటే దేవుని చిత్తానుసారంగా నడవాలి. మనం దేవుని సొత్తు అయి ఉంటే, మనం విలువ పెట్టి కొనబడబడిన వారమైతే, ఆయన సొత్తు అయి ఉంటే ఆయన చిత్తం మన జీవితంలో జరగాలని మనం ఇష్టపడాలి. కానీ ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, తన ఇష్టానుసారంగా నడుస్తుంది. తన సొంత ఆలోచనతో, తన సొంత తలంపులతో, తనకిష్టమైన మార్గంలో నడిచి చతికిలబడుతున్నాడు, ఓటమి పాలవుతున్నాడు. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఎడల దేవుని చిత్తమేమైందో ఒకసారి నేను గ్రహించగలిగావా? ప్రియ సహోదరి సహోదరుడా, చక్రవర్తి అయిన దావీదే ఏమంటాడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. దేవుని చిత్తానుసారంగా బ్రతకటమే క్రైస్తవ విశ్వాస యొక్క పరమార్థం. దేవుని చిత్తానుసారంగా జీవించడమే క్రైస్తవ విశ్వాస యొక్క లక్షణం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చిత్తము నీ పట్ల నెరవేరాలి అంటే నీవు పరిపూర్ణంగా దేవునికి సమర్పించాలి. తన ఆలోచన చేతనే నిన్ను నడపాలి, కానీ నీ ఆలోచన చేత నీవు నడవకూడదు. దేవుని చిత్తానుసారంగా నీవు నడవాలి అంటే ఆయన ఆలోచనలనే నిన్ను నడుపుతాడు, తనకిష్టంగా నిన్ను నడిపిస్తాడు. నీ జీవితంలో ఆయన చొరవ చూపి, ఆయనే అధికారిగా ఉండి, ఆయన యజమానుడిగా ఉండి, ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడతాడు. దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడతావా? దేవా, నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించుకుంటాను ప్రార్థన చేస్తావా? నా తలంపులు కాదు దేవా,
నీ తలంపులతో నన్ను నడిపించని ప్రార్థన చేస్తాను. ఎన్నిసార్లు నీ సొంత ఆలోచనతో ఓడిపోయావు సహోదర, ఎన్నిసార్లు నీ ఆలోచనతో ఓడిపోయావు సహోదరి. ప్రియ సహోదరి, సహోదరు, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దావీదు వలె దేవుని సముఖములో ఏమని ప్రార్థన చేస్తావంటే, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమని నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తానికి నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు తన చిత్తానుసారంగా నేను నడిపిస్తాను. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించుగాక. తలలో ప్రార్థన చేస్తాను. కృపగల తండ్రి, దయగల దేవ, సర్వాధికారి, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అవును తండ్రి, మా ఇష్టం కాదు నీ చిత్తమే మా జీవితంలో జరగాలని అయా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. నీ చిత్తం మా జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు